జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని సదా భగవంతుని నేను ప్రార్థిస్తాను. నేను చాలా బాగున్నానండి. ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకాలు సుందరకాండ. లాస్ట్ వీడియోలో సుందరకాండలో రావణాసురుడు అమ్మవారితో ఏ విధంగా మాట్లాడాడండి? రాముడు ఎక్కడా, అయోధ్య ఎక్కడా, లంక ఎక్కడా, నువ్వెక్కడా, నేనెక్కడా, నువ్వు ఎంతో అందంగా ఉంటావు సీత, నువ్వు నా దగ్గర నన్ను వలచి వస్తే చాలా బాగుంటుంది అని చెప్పి చాలా చాలా రకాలుగా చాలా అసభ్యకర దూషణలన్నీ చేశాడు కదూ. నేనైతే యముణ్ణి, కుబేరుణ్ణి, అష్టదిక్పాలకుల్ని గెలిచాను, ఈ నరుడు వచ్చి నన్నేం చేస్తాడు అని చెప్పి రావణాసురుడు అమ్మతో చాలా కర్ణ కఠోరంగా పలికాడు. ఇప్పుడు తర్వాత ఏమని ఉన్నది? ఎంఎస్ రామారావు గారు తర్వాత ఏం చెప్పారు, ఏం పాడారు, స్వామివారు రామారావు గారి మధ్యలోకి వచ్చి ఏం చెప్పారు, ఆయన ఎలా వర్ణించారు అనేది తర్వాతి శ్లోకాల్లో చూద్దాం. మొదలు పెడుతున్నానండి. నిరతము పతినే మనమున్న తలచుచు క్షణమొక యుగముగా కాలము గడుపుచు రావణ గర్వ మదంబుల తుంచు రాముని శౌర్య ధైర్యముల తలచుచు శోకతాప్తయై శిరమును వంచి తృణమును త్రుంచి తన ముందుంచి మారు పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే హీనమన రామలక్ష్మణులు లేని సమయమున అపహరించితివే నను ఆశ్రమమున పురుష సింహముల గాలికి బెదిరి పారిపోతివి శునకము మాదిరి యమకు పేర ఇంద్రాది దేవతల గెలిచిన నీకి వంచనలేలా అని పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే హీనమన ఓయి రావణ నా మాట వినుము శ్రీరామునితో వైరము మానుము శీఘ్రముగా నను రాముని చేర్చుము త్రికరణ శుద్ధిగా శరణు వేడుము నిన్ను మన్నించి అనుగ్రహింపుమని కోరుకుందునా కరుణామూర్తిని అని పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే హీనమన శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా నే పలికెదా సీతారామ కదా. ఇందులో అమ్మవారు నిరంతరము తన పతి అయిన శ్రీరాముణ్ణే మనసులో తలుచుకొని తను శోకంలో ఉంటూ రావణుణ్ణి గర్భం ఎలా అయినా అణచి తను మాట్లాడాలని నిశ్చయించుకో గడ్డిపోచని త్రుంచి తన ముందు ఉంచి మాట్లాడింది. మారు పలికి సీత దీనస్వరమున అంటే చిన్న దీనస్వరంతో పలికింది, మాట్లాడింది. ఏమని మాట్లాడింది? రామలక్ష్మణులు లేని సమయమున అపహరించావు నన్ను ఆశ్రమంలో నువ్వు తీసుకెళ్ళిపోయావు, దొంగిలించావు. అట్లాంటిది ఇంద్రుడు, కుబేరుడు ఇలాంటి వాళ్ళని గెలిచిన నీకు ఈ నరులంటే భయం ఎందుకు? వాళ్ళు వస్తారని నువ్వు శునకం అంటే కుక్క మాదిరిగా పరిగెత్తి వెళ్ళిపోతున్నావే, ఎందుకు నీకు వేదన, ఎందుకు ఈ బాధ అని చెప్పి సీతాదేవి రావణాసురుడితో తన ముందు గడ్డిపోచని చూపించి ఆ గడ్డిపోచ కన్నా నువ్వు హీనమైన వాడివి అని చెప్పి అమ్మవారు పలికిందండి. ఎవరితో మాట్లాడింది? రావణాసురుడితో. రావణాసురుడి వైపు చూడకుండా మాట్లాడిన ఆవిడ ఎవరైనా ఉన్నారు అంటే సీతాదేవి. ఎందుకంటే రావణాసురుడు చుట్టూ తను వలచిన వాళ్ళందరూ, తనల్ని వలచి వచ్చిన వాళ్ళు మిగతా స్త్రీలంతా కూడాను. ఒక్క సీతాదేవి ఒక్కరే, ఆ అమ్మవారు ఒక్కరే రావణాసురుణ్ణి చూడకుండా మాట్లాడిన వారు. అలాంటి
అగ్నిపునీత సీతను ఈరోజు తలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆవిడ సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఆవిడ అంత ధైర్యంగా రావణాసురుడు ఎదుట మాట్లాడింది. నిజానికి రావణాసురుడు కూతురే సీతాదేవి అని ఒక కథలో ఉంది. అది ఇంకోసారి టైం వచ్చినప్పుడు మీ అందరికీ చెప్తానండి. ఇంకో స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చింది రావణాసురుడికి. ఏమని? నువ్వు నన్ను నన్ను రాముడి దగ్గరకు తీసుకెళ్లి విడిచిపెట్టు, నేను నిన్ను వదిలిపెట్టమని చెప్పి నా రాముడితో నేను చెప్తాను. అప్పుడు నా కోసం యుద్ధం అంటూ జరగదు, నా కోసం అని చెప్పి ఏ గొడవలు జరగవు, అందుకని చెప్పి నన్ను తీసుకెళ్లి శ్రీరాముడి దగ్గర విడిచిపెట్టు అని చెప్పి సీతాదేవి చెప్తుంది. ఇది ఈరోజు సుందరకాండ. మళ్ళీ మరో చక్కటి శ్లోకాలతో మీ ముందుకు వస్తాను. ఇలాంటి వీడియోలు నా నుంచి మీకు రోజుకు ఒకటైనా వస్తాయి. ఈ వీడియోలు కనుక మీరు చూడాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.